నన్ను బాధపెట్టిన వారిని నేను ఎందుకు ప్రేమిస్తున్నాను అనే ప్రశ్నతో మొదలవుతుంది ఈ అధ్యాయం. చివరకు మీకు ఈ కథ విన్న తరువాత సమాధానం మీకే దొరుకుతుంది. ఆ కథ ఏంటో చూద్దామా? చాలా కాలం క్రితం సురథుడు అనే ధర్మపరుడైన రాజు ఉండేవాడు. అతను తన ప్రజలను తన పిల్లలలా చూసుకునేవాడు. కానీ కాలచక్రం తిరిగింది. శత్రువులు అతని రాజ్యంపై దాడి చేసి యుద్ధంలో ఓడించారు. అతని సొంత మంత్రులు కూడా ద్రోహం చేసి రాజ్యాన్ని చేజిక్కించుకున్నారు. రాజ్యం పోయింది, అధికారం పోయింది, గౌరవం పోయింది. అయినా సురథుడి మనసు మాత్రం రాజ్యం గురించే ఆలోచిస్తూ ఉండేది. నా గుర్రాలు ఎలా ఉన్నాయి? నా సైన్యం బాగుందా? నా ప్రజలు సుఖంగా ఉన్నారా అని బాధపడుతూనే అడవిలో తిరుగుతూ ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడ అతనికి సమాధి అనే వైశ్యుడు కనిపించాడు. అతని పరిస్థితి కూడా దారుణమే. అతని భార్య, పిల్లలు, బంధువులు ధనమంతా తీసుకొని ఇంటి నుండి బయటకు పంపేశారు. అయినా అతను వారినే గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నాడు. నన్ను మోసం చేసిన నా పిల్లలు ఎలా ఉన్నారో అని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నాడు. ఇద్దరి సందేహం ఒకటే. సురథుడు ఆశ్చర్యపోయాడు. నన్ను మోసం చేసిన రాజ్యం గురించి నేను ఆలోచిస్తున్నాను, నిన్ను మోసం చేసిన కుటుంబం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. మనకు బాధ కలిగించిన వాళ్ళ మీదే ఎందుకు ఇంత మమకారం అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలని ఇద్దరూ ఆ ఆశ్రమంలోని మహర్షి మేధసుడు దగ్గరకు వెళ్ళారు. ఆ మహర్షి వారినిద్దరిని ఆహ్వానించి కూర్చోపెట్టి వాళ్లకు సమాధానం చెప్పసాగారు. మహర్షి చిరునవ్వుతో ఇలా చెప్పారు. పక్షి తన పిల్లలకు గింజలు తినిపిస్తుంది, వాటి నుంచి ఏమీ ఆశించదు. కానీ మనిషి మాత్రం ప్రేమలో కూడా ప్రతిఫలం ఆశిస్తాడు. ఎందుకంటే మహామాయ తన శక్తితో జీవులను బంధిస్తుంది. జ్ఞానులు కూడా కొన్ని సందర్భాల్లో మోహానికి లోనవుతారు. ఈ సృష్టి అంతా ఆమె శక్తి వల్లనే నడుస్తుంది. ఆమె ఇష్టమైతే మోహం కలుగుతుంది, ఆమె అనుగ్రహిస్తే జ్ఞానం కలుగుతుంది. ఇంకా మహర్షి ఇలా చెప్పారు. ఆ మహామాయ శక్తి ఎంత గొప్పదో ఒక కథ చెబుతాను వినండి అని. సృష్టి ప్రారంభంలో శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై యోగ నిద్రలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో ఆయన చెవుల నుండి మధు మరియు కైఠభ అనే ఇద్దరు రాక్షసులు ఉద్భవించారు. వారు అత్యంత బలవంతులు. వారు బ్రహ్మదేవుని చంపడానికి సిద్ధమయ్యారు. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణువును మేల్కొల్పాలని ప్రయత్నించాడు. కానీ విష్ణువు యోగనిద్రలో ఉన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణువును ఆవరించి ఉన్న యోగనిద్ర రూపిణి మహాదేవిని ప్రార్థించాడు. అమ్మ, నువ్వే జగత్తుకు ఆధారం, నువ్వే శక్తి, నువ్వే సృష్టి, స్థితి, లయ. దయచేసి విష్ణువును మేల్కొలుపు అని స్తుతించాడు. బ్రహ్మదేవుని ప్రార్థనతో సంతోషించిన దేవి విష్ణువును ఆవరించిన యోగనిద్ర రూపం నుండి బయటకు వచ్చింది. వెంటనే విష్ణువు మేల్కొన్నాడు. మధు, కైఠభ రాక్షసులతో ఘోర యుద్ధం చేశాడు. చివరకు దేవీ కృపతో వారిని సంహరించాడు. సో ఈ 1వ అధ్యాయం తాత్పర్యం ఏంటి, ఇంకా మనం మొదట చూసిన ప్రశ్నకు సమాధానం ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. మొదటగా తాత్పర్యం చూద్దాం. మోహం మనిషి బలహీనత కాదు, మహామాయ శక్తి. రాజు రాజ్యం కోసం, వైశ్యుడు కుటుంబం కోసం బాధపడినట్లు మనము బంధాలలో చిక్కుకుంటాం. జ్ఞానం ఉన్నా మోహం వస్తుంది. ఎంత తెలివైన వారికైనా భావోద్వేగ బంధాలు ఉంటాయి. దేవి శక్తి లేకుండా ఏదీ జరగదు. విష్ణువు కూడా దేవి అనుగ్రహంతోనే మేల్కొన్నాడు. మోహాన్ని తొలగించేది కూడా ఆమెనే. బంధనాన్ని కలిగించేది మహామాయ, విముక్తిని ప్రసాదించేది కూడా మహామాయే. జీవిత సమస్యలకు మూల కారణం బయటి ప్రపంచం కాదు, మన మనస్సులోని మమకారం, ఆశ, అహంకారమే.
సో ఇప్పుడు మనం మన ప్రశ్నకి సమాధానం ఏంటో చూద్దాం. నన్ను బాధ పెట్టిన వారినే నేను ఎందుకు ప్రేమిస్తున్నాను అంటే అది మహామాయ లీల అనే గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. అందుకే దుర్గా సప్తశతి మొదటి అధ్యాయం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తోంది. మోహాన్ని జయించాలంటే మహామాయను శరణు వేడాలి. ఆమె కృపే జ్ఞానానికి ద్వారం. జై మాతా దుర్గా. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై మాతా దుర్గా.